విస్తరించడం జరిగింది అధ్యక్ష. అలాగే పాస్టన్ సునీల్ గారు లేరు. అదితి గజపతిరాజు గారు. అదితి ధన్యవాదాలు అధ్యక్ష. మనకి ఒక ఎండోమెంట్స్ మినిస్ట్రీ అని ఒక మినిస్ట్రీ ఉంది అధ్యక్ష. దాంట్లో భాగంగా మనకి హిందూ రిలీజియస్ టెంపుల్స్ అని చారిటబుల్ ఎండోమెంట్స్ అనేది ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మనకి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు P4 మోడల్ అనేది ఒకటి మొదలు పెట్టారు. అయితే ఈ P4 మోడల్ అనేది చారిటబుల్ ఎండోమెంట్స్తో అనుసంధానించి ఆ రెండు ఒక సెపరేట్ మినిస్ట్రీ చేస్తే P4 మోడల్ అనేది చారిటబుల్ ఎండోమెంట్స్కి కాంప్లిమెంటరీగా ఉంటుంది. చారిటబుల్ ఎండోమెంట్స్ P4 మోడల్కి కూడా కాంప్లిమెంటరీగా ఉంటుంది. అయితే ఇది చాలా ఇది కోఆర్డినేషన్ చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రెండు మినిస్ట్రీలు కూడా కలిపి పెట్టి ఒక సెపరేట్ మినిస్ట్రీ అనేది ఆర్గనైజ్ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మంచి సూచన. కానీ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ రెస్ట్రిక్షన్. P4లో ఎవరైనా ముందుకు వచ్చి చారిటబుల్ వాళ్ళతోటి కలిసి పనిచేయడానికి ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ రెస్ట్రిక్షన్ ఈవెన్ నౌ. బట్ స్పెసిఫిక్ క్లారిఫికేషన్ ఉంటే యాజ్ యూ సజెస్టెడ్ ఇట్ వుడ్ బి ఈవెన్ బెటర్. అది సెపరేట్ చేసి ఒక మినిస్ట్రీగా చేయమంటున్నాను అధ్యక్ష. అంటే కరెక్ట్ P4కి బ్లడ్ చేయమంటున్నారు కదా. ఈశ్వర్రావు గారు, భారతీయ జనతా పార్టీ. మీ పేరు ఇచ్చారు లేదా? ఓకే, ఫైన్. గంటా శ్రీనివాసరావు గారు ఏంటి మీ పేరు ఇచ్చారు, చదివాను, మీరు దిక్కులు చూస్తున్నారు. అవసరం ఉందా లేదా?